ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 984, 985 నామాల గురించి తెలుసుకోబోతున్నాం. 984వ నామంగా అమ్మవారిని త్రిగుణ అని కీర్తిస్తున్నారు. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ త్రిగుణాయై నమః. ఆ తర్వాత 985వ నామంగా అమ్మవారిని అంబా అని కీర్తిస్తున్నారు. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ అంబాయై నమః. ఈ రెండు నామాలను కలిపి చెబితే అమ్మవారిని త్రిగుణాంబ అని కీర్తిస్తున్నారు. అప్పుడు మంత్రస్వరూపం శ్రీ త్రిగుణాంబాయై నమః. ఈ నామంలో అమ్మవారు త్రిగుణముల యొక్క స్వరూపంగా దర్శనమిస్తున్నారు. సత్వ, రజో, తమో గుణాలు అమ్మవారి స్వరూపం. కాబట్టి ఈ 3 గుణాల యొక్క స్వరూపంగా అమ్మవారు త్రిగుణ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ 3 గుణములకు మూలమైన స్వరూపము, ఈ 3 గుణములకు ముందు నుంచి ఉన్న తల్లి అయిన స్వరూపము అమ్మవారు. కాబట్టి త్రిగుణాంబ అని వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తిస్తున్నారు. అమ్మవారు ఈ సృష్టిని నడిపించడానికి అనేక స్వరూపాలను తీసుకుంటారు. అనేక స్వరూపములలో ఉండి ఈ సృష్టిని పరిపాలిస్తున్న తల్లి ఈ సృష్టిని పరిపాలించుట, సృష్టించుట, లయం చేయుట అనే ప్రధానమైన సృష్టికి సంబంధించిన కార్యములను, గుణములను కలిగి ఉన్నది, నిర్వర్తిస్తున్నది. కాబట్టి అమ్మవారు ఈ నామంలో త్రిగుణాంబ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో కూడా చెప్పుకుంటే అమ్మవారు పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు మూలమైన స్వరూపంగా ఉన్నారు అని మనం ఇంతకు ముందు నామాలలో వసిన్యాది వాగ్దేవతల చే తెలుసుకున్నాం. 3 గుణములు, జ్ఞానములు కలిగిన తల్లి శ్రీ లలితా పరమేశ్వరి ఈ 3 గుణములకు, జ్ఞానమునకు మూలమైన శక్తిగా కూడా ఉన్నారు. కాబట్టి అమ్మవారు ఈ నామంలో త్రిగుణాంబ అని కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.